సాధించాలనే తపన ఉండాలే గాని ఎంత కష్టమైన పనైనా అసాధ్యమేమీ కాదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. చెయ్యినే ఆయుధంగా మలుచుకుని రికార్డులను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుని సాహసంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెంకటేశ్వరుని ఆలయం. భక్తులంతా స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు ఆరగిస్తున్నారు. ఇంతలో అక్కడ 140 కొబ్బరికాయలను పేర్చారు. వాటిని చూసి అంతా ఆసక్తిగా గుమికూడారు. అక్కడికి వచ్చిన యువకుడు చేతి రుమాలు చేతికి కట్టుకుని ఒక్కొక్కటిగా పగలకొట్టడం మొదలుపెట్టాడు. అతని గుద్దులకు కొబ్బరికాయలు నుజ్జునుజ్జవుతుంటే ఆశ్చర్యపోవడం భక్తుల వంతయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు అంత తక్కువ టైంలో అలా కొడతాడు అనుకోలేదు. ఆ బాబు చిన్న వయసులోనే ఇంత చక్కగా చేశాడండి. ఇంక పెద్ద అయ్యే కొద్దీ ఇంక చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆ బాబుకి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగా కఠినము. అది ఓపిక నరాల్లో ఓపుకుంటేనే చేయగలడు. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిమిషానికి 117 కాయలు కొట్టిన రికార్డు ఉంది. ఆ రికార్డుని ఎట్లయినా బద్దలు కొట్టాలి అనే ఒక గట్టి పట్టుదలతో ఏ రికార్డు అయినా సరే సాధించడానికి నీ వెనకాడను అని నిరూపించాడు. ఇంతటి సాహసం చేసిన ఈ యువకుని పేరు సాయి. గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ఇతను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో తన తాతయ్యను ఆదర్శంగా తీసుకుని కొబ్బరికాయలను పగలగొట్టడం మొదలుపెట్టాడు. 140 కొబ్బరికాయలను తన పిడిగుద్దులతో ముక్కలు చేశాడు. చేతికి గాయమై రక్తమోడుతున్నా పని పూర్తి చేశాడు. ఫస్ట్ అసలు ఇలా ఈ కొబ్బరికాయలనే కొడదామని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మా తాతగారు చెప్పారు ఇలా, అరే నేను ఇలా కొట్టేవాడిరా నా వయసులో ఉన్నప్పుడు అని అన్నారు. ఆయనే కొట్టగలిగారు, నేను కొట్టలేనా అని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను. సో నేను ట్రై చేయగానే ఎవరు సాధించలేరు కాబట్టి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసి 3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి సాధించగలిగాను. ఇప్పుడు నేను కొట్టగలిగింది ఏంటంటే 140. అసలు లక్ష్యం ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాలి సార్. ఆల్రెడీ రికార్డ్ ఎంత ఉందంటే 1 మినిట్లో 118 ఉంది. నేను 1 మినిట్లో 130 కొట్టాలి. గిన్నెస్ రికార్డే తన అంతిమ లక్ష్యమని ఘంటాపథంగా చెబుతున్న యువకుడు త్వరలోనే రికార్డులు తిరగరాస్తానంటున్నాడు.